నేను మానసికంగా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను. దయచేసి నేను చెప్పేది నమ్మండి ప్లీజ్. ట్రై టు అండర్స్టాండ్ మీ. ఎలా నమ్మమంటావు? ఏదో వాడు కనిపించకుండా పోయాడు. అలాంటి మనిషి ఇన్ని రోజుల తర్వాత తిరిగొచ్చాడు, నా కళ్ళ ముందు కనిపించాడు అంటే మనం నమ్మొచ్చు. కానీ వాడు మన కళ్ళ ముందే కాలి బూడిదైపోయిన మనిషి తిరిగి ప్రాణాలతో కనిపించాడు అంటే ఈ ప్రపంచంలో ఎవరైనా నమ్ముతారా? వాడు నిజంగా బ్రతికొస్తే నీతో పాటు నేను కూడా సంతోషిస్తాను. కానీ అది జరగని పని. అది కాదత్తయ్య. చంద్రిక చూడు, అనవసరంగా ఇలాంటివన్నీ ఊహించుకొని నీ జీవితాన్ని పాడు చేసుకోకు. నీ వెనకాల నీ పాపుంది, తన బాధ్యత నీ మీద ఉంది. నేనెలాగూ నీతో పాటు జీవితాంతం ఉండలేను, కానీ నీ పాపకి నీ అవసరం చాలా ఉంది. దయచేసి ఇలాంటి ఆలోచనలు మానుకో. అనవసరంగా నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుని ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోకు. నా మాట విను. మీరు కూడా అత్తయ్య చెప్పినట్టే నన్ను పిచ్చిదాన్ని అంటున్నారు కదా భరత్ చంద్ర గారు. చంద్ర గారు, అయ్యో నేను చెప్తుంది అబద్ధం కాదండి. నా కళ్ళు నన్ను మోసం చెయ్యవు. నేను చూశాను, హాస్పిటల్లో నా భర్తను నేను నా కళ్ళారా చూశాను. నా మాట నమ్మండి, నమ్మండి ప్లీజ్, నా మాట నమ్మండి. మేడం, ఎదిగోండి పాలు. అక్కడ పెట్టు. అవును మేడం, మీరు పాలు తాగడం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? మీరు జనరల్గా పాలు తాగరు కదా. నాకు కాదే, మరి అదే భరత్కి. భరత్ బాబుకా? నీరజ, ఆలోచించింది చాలు కానీ ఆ మల్లెపూలు తల్లో పెట్టు. ఏంటి మేడం, ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నారా? నువ్వు కావాలనే అడుగుతున్నావు కదా. అబే, మామూలుగా తెలుసుకుందామని అడుగుతున్నాను మేడం. సాయంత్రం మల్లెపూలు పెట్టుకుని పాల గ్లాస్ తీసుకుని ఎక్కడికెళ్తారు? ఏమో మేడం, మీరెక్కడికి వెళ్తారో నాకెలా తెలుసు చెప్పండి. మీ మూడు మీ ఇష్టం. మీరు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్తారు. ఎదవ జోకులేసావంటే పాతి పెట్టేస్తాను. ఈ రోజు మా ఫస్ట్ నైట్. ఏంటి మేడం, ఫస్ట్ నైటా? మీకా? ఏంటే మాట్లాడితే వెటకారంగా మాట్లాడుతున్నావు? పళ్ళు రాలగొడతాను. నేను మామూలుగానే మాట్లాడుతున్నాను మేడం. మీరే డబుల్ మీనింగ్ లో ఆలోచిస్తున్నారు. అయినా ఉన్నట్టుండి ఇప్పుడు ఫస్ట్ నైట్ అంటే ఎలాగా? దానికి పంతులుగా రావాలి, ముహూర్తాలు చూసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా. అవేవీ లేకుండా ఫస్ట్ నైట్ అంటే సరిపోతుందా? అవన్నీ ఏం అవసరం లేదు. ఎంత త్వరగా భరత్ నేను ఒకటైపోతే మా బంధం అంత బలపడిపోతుంది. సో ఇవాళ ముహూర్తం నేనే ఫిక్స్ చేశా. అంతేలేండి, తెగించిన వాళ్ళకి అడ్డేముంది, ఎవరిష్టం వాళ్ళది. అలాగే కానియండి. నీరజ, ఈ సిచ్యుయేషన్ కి తగ్గట్టుగా ఒక మంచి పాట పాడవే. ఏంటి మేడం, నేను పాట పాడాలా? అవును, సిచ్యుయేషనల్ సాంగ్ కావాలి. ఒక మంచి సాంగ్ పాడు. సరే ఉండండి మేడం, నేను పాడితే అసహ్యంగా ఉంటుంది కానీ మీకు పాట వినిపిస్తాను.
ఏంటే ఏం పాట పెట్టావు? అయ్యో మేడం, మల్లెపూలు పెట్టుకునే సిచ్యుయేషన్ సాంగ్ అని కొట్టాను మేడం. వెంటనే ఫస్ట్ ఈ పాటే వచ్చింది. అంటే సిచ్యుయేషన్ ఇది ఇంకో రకంగా సింక్ చేసుకున్నట్టుంది. ఇందులో నా తప్పేం లేదు మేడం. ఒసేయ్, నీ బుద్ధి నాకు తెలిసే. నువ్వు ఎంత చెడ్డా, నాకంటే నువ్వు ఆ చంద్రికకే ఫేవర్ అన్న విషయం నాకు బాగా తెలుసు. నువ్వు చూస్తూ ఉండు, నీ కళ్ళ ముందే మాకు ఫస్ట్ నైట్ జరుగుతుంది. అది చూసి ఏడ్చుకుంటూ వెళ్ళి చంద్రికకి చెప్దు గాని. మా ఫస్ట్ నైట్ జరిగిన తర్వాత నువ్వు ఏం చెప్పుకున్నా నాకు ఇంక భయమే ఉండదు. అర్థమైందా? భగవంతుడా, ఎలాగైనా సరే ఈ ఫస్ట్ నైట్ జరగకుండా చూడు స్వామి. ఏంటిదంతా? రుద్రాణిని ఎంత దూరం పెడితే అంత దగ్గర కావాలని చూస్తుంది. ఇప్పుడు రుద్రాణిని ఎలా దూరం పెట్టాలి? తన మీద ఇష్టం లేకుండా తనతో కాపురం చేయలేను. ఇది నాకు ఇష్టం లేదు అని చెప్తే మళ్ళీ ఏ అఘాయిత్యం చేసుకుంటుందో ఏంటో. ఇప్పుడు ఎలా ఎలా తనకి నచ్చ చెప్పాలి? చూడు చంద్రిక, ఇంతమంది చెప్తున్నా నువ్వు ఇంకా అలా మొండిగా అదే మాట మాట్లాడుతున్నావు. భరత్ నీ కన్న తల్లిగా నేను చెప్తున్నాను, వాడు బ్రతికిలేడు, చనిపోయాడు. వద్దత్తయ్య, దయచేసి మీరు అలా మాట్లాడకండి. ఎవరైనా అలా అనొచ్చేమో కానీ మీరు మాత్రం కన్నబిడ్డ చనిపోయాడని మాత్రం అనకండి. మీరన్నట్టు నాది కేవలం ఊహో, ఏ ఇల్యూజనో అయ్యుంటే అది ఏదో ఒక సందర్భంలో నా మనసులో నుంచి చెరిగిపోతుంది. కానీ నేను భరత్ గారిని చూసిన మాట నిజం. ఆ విషయం ఇప్పుడు కాదు, ఎప్పుడైనా సరే నిజమనే నమ్ముతాను. ఇంతసేపు నేను చెప్పింది అబద్ధమనే నమ్ముతున్నా మీరు ఒక్కసారైనా నేను చెప్పేది నిజమని నమ్మొచ్చు కదా అత్తయ్య? ఆంటీ, తనంత నమ్మకంగా చెప్తున్నప్పుడు చంద్రిక గారిని మనం ఎందుకు బిలీవ్ చేయకూడదు? అదెలా సాధ్యమవుతుంది? చెప్తున్నాను కదా, నా కొడుకు మా కళ్ళ ముందే బాంబ్ బ్లాస్ట్లో చనిపోయాడు. వాడి డెడ్ బాడీకి దహన సంస్కారాలు కూడా మేమే దగ్గరుండి జరిపించాం. అలాంటప్పుడు ఎలా? ఇది సాధ్యమయ్యే పనేనా? సరే ఆంటీ, మీరు చెప్పింది నిజమే కావచ్చు. కానీ తను చూసింది కూడా నిజమే అంటుంది కదా. ఒకవేళ తను చూసింది నిజమే అయితే? చాలా థ్యాంక్స్ భరత్ చంద్ర గారు. కనీసం ఇప్పటికైనా నేను చెప్పింది నిజమేమో అని ఒక ఆలోచన మీకు వచ్చింది కదా, నాకంతే చాలు. నేను పిచ్చిదాన్ని కాదండి, నేను నిజమే చెప్తున్నాను. హాస్పిటల్లో నేను ఆయన చూశాను. సరే చంద్రిక గారు, మీరు చెప్పింది కూడా నిజమే అనుకుందాం. మీరనుకున్నట్టు నిజంగానే మీ భర్త హాస్పిటల్లో మీ కళ్ళకి కనిపించుంటే ఖచ్చితంగా అక్కడున్న సీసీ కెమెరాలో అది రికార్డ్ అయి ఉండాలి. మనం వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం. బహుశా మీరన్నట్టుగా అతను కనిపిస్తే అసలు అతను ఎవరు ఏంటి అన్నది ఆ వివరాలు తెలుసుకోవడం ఈజీ అవుతుంది కదా. అవునండి, మీరు చెప్పింది నిజం. నేను అక్కడ ఆయన చూశాను కాబట్టి ఖచ్చితంగా సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది. మనం వెళ్ళా ఫుటేజ్ చూస్తే నేను చెప్పింది నిజమని అందరికీ తెలుస్తుంది. సరే వెళ్దాం పదండి, ఇప్పుడే వెళ్ళి చూద్దాం. అలాగే. ఇప్పుడా? ఇప్పుడెందుకు? అత్తయ్య మీరు ఉండండి, పాపని చూసుకుంటూ ఉండండి. మేము వెళ్ళి ఎంక్వైరీ చేసుకుని వస్తాం. నిజాలేంటో ఇప్పుడు తెలుసుకోవటమే మంచిది. భరత్ చంద్ర గారు, వెళ్దాం పదండి. పదండి.
పాలు తీసుకోండి. రుద్ర, ఇప్పుడు ఇదంతా ఏంటి? ఏ అవెందుకో మీకు తెలీదా? అది కాదు రుద్ర, ఇప్పుడే నువ్వు హాస్పిటల్ నుంచి వచ్చావు, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నావు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? కొంచెం టైం తీసుకోవచ్చు కదా. ఇంకెంతకాలం టైం తీసుకోవాలి? అయినా నేనేమన్నా జబ్బును పడ్డానా ఏంటి? ఏదో నిద్ర మాత్రలు మింగాను, అవన్నీ కక్కించేశారు, తిరిగి ఇంటికి కూడా పంపించేశారు. ఇప్పుడు నేను పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నువ్వు పర్ఫెక్ట్గానే ఉన్నావు, కాదనట్లేదు. కాకపోతే ఇంకొంచెం టైం తీసుకుందాం. ఇదిగో ఇదే నాకు నచ్చింది. ఇలా దగ్గరకు వస్తేనే మీరు కావాలని దూరం అయిపోతున్నారు. అందుకే నేను ఆ రోజు నిద్ర మాత్రలు మింగింది. ఆ రోజు మీరు నాకు ప్రామిస్ చేశారా లేదా? ఇక నుంచి మనిద్దరం సంతోషంగా ఉంటాం, నన్ను బాగా చూసుకుంటానని చెప్పారా లేదా? మరలాంటప్పుడు మళ్ళీ ఎందుకు నన్ను దూరం చేయాలని చూస్తున్నారు? అబ్బే, దూరం చేయడం ఏం లేదు. నీ ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నాను. నేను ఆరోగ్యంగానే ఉన్నాను, నాకేం పర్వాలేదు. మీరు అనవసరంగా నా ఆరోగ్యం సాకు చూపించి నన్ను దూరం చేయాలని చూడకండి. ఇన్ని రోజులు మనం దూరం దూరంగానే ఉంటున్నాం. ఈ రోజు మనిద్దరం ఒకటి కావాల్సింది. నాకు అర్థమైంది విజయ్, నువ్వు కావాలని నన్ను దూరం చేస్తున్నావు కదా. సరే ఉండు. ఏంటిది? అదే మొన్న మింగానే సేమ్ కంపెనీ మళ్ళీ తెప్పించాను. హే, నీకేమన్నా పిచ్చా ఏంటి? పొద్దుగుకు నన్ను బ్లాక్మెయిల్ చేస్తావేంటి? మీకిది బ్లాక్మెయిల్లా అనిపిస్తుందా? నాకు మాత్రం మీ మీద ప్రేమలా అనిపిస్తుంది. ఇలాంటి ఇంట్లో ఇంకా చాలా ఉన్నాయి. మీరు నన్ను ఎప్పుడైనా దూరం చేయాలని చూస్తే నాకు మిగిలింది చావొక్కటే. మీరే ఆలోచించండి. నేను బతికుండాలా, చనిపోవాలా? ఎందుకు రుద్ర ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు? ఇలా మాట్లాడడం మీకు కూడా ఇష్టం లేదు కదా. సరే, అయితే చక్కగా నవ్వుతూ కబుర్లు చెప్పుకుందాం. ఇదిగో ముందు ఈ పాలు తాగండి. తాగండి. అరే ఆగండి. ఏంటి? మొత్తం మీరే తాగేస్తారా? నాతో పాలు పంచుకోరా? ఏంటి విజయ్, పాలు తాగేవని అందరికీ తెలిసేలాగా పెదాల మీద పాల మరకలున్నాయి. అవునా? అయితే తుడువు. ఏంటి? నేనా? ఏ తుడవరా? సరే, తుడుస్తాను. అరే
చేత్తో కాదు, మరి పెదాలతో. ప్లీజ్ విజయ్, కమాన్. అయ్యో కరెంట్ పోయింది. అయితే ఏంటి, తర్వాతైనా ఎలాగో లైట్ తీయాల్సిందే కదా. అదేదో ఇప్పుడే పోయింది. నాకు చీకటి అంటే భయం. ఉండు, క్యాండిల్ తీసుకొస్తాను. విజయ్, ఉండు, వస్తున్నాను. విజయ్. వస్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ చెప్పండి ఇక్కడున్న సీసీ కెమెరా ఫుటేజ్ మేము ఒకసారి వెరిఫై చేయాలి. సార్. సీసీ కెమెరా ఫుటేజ్ చూడాలి అంటే మాకు యాక్సెస్ ఉండదు సార్. అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్లో అడగాలి. నేను ఎవరితో మాట్లాడాలో చెప్పండి, నేను మాట్లాడతాను. అది హాస్పిటల్ సీఈఓ గారితో మాట్లాడాలి సార్. ఓకే, ఆయన నెంబర్ ఇవ్వండి. 1 minute సార్. ఇదిగోండి సార్. హలో, ఐఎమ్ భరత్ చంద్ర. ఒక ఇంపార్టెంట్ విషయం మీతో మాట్లాడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, మాట్లాడండి. సార్ షూర్ సార్. ఓకే సార్. ఇదిగోండి సార్. మీరు స్ట్రైట్గా వెళ్తే 2వ రూమ్లో ఫుటేజ్ ఉంటుంది. అక్కడ ఆపరేటర్ ఉంటాడు. అతన్ని అడిగి మీరు చెక్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సరే, పద. పదండి. వచ్చినట్టున్నారు. మీరేనా భరత్? అవును. నేనటి ఫుటేజ్ ఒకసారి చూపించండి ప్లీజ్. 1 minute సార్. సార్ చూడండి. ఏమండి, ఈయనండి, ఈయన నా భర్త. దీనికి కొంచెం ఆపోజిట్ కెమెరా ఓపెన్ చేయండి. సారీ సార్, ఆ కెమెరా వర్క్ చేయట్లేదు. వాట్? అవును సార్, ఆ ఫ్లోర్లో ఇది ఒక్క కెమెరానే పనిచేస్తుంది. బయట ఎంట్రీ ఎగ్జిట్ అయ్యే కెమెరా ఉంటుంది కదా, అదొకసారి ఓపెన్ చేయండి. సార్ అది కూడా రిపేర్లో ఉంది సార్. ప్రస్తుతానికి ఈ 2-3 కెమెరాలే పనిచేస్తున్నాయి సార్. సరే, ఒకసారి ఓపెన్ చేయండి చూద్దాం. ఓకే సార్. సార్ చూడండి. చూడండి సార్. ఇదిగోనండి, ఈయనే. దీంట్లో కూడా ఫేస్ రిజిస్టర్ కాలేదు కదండి. ఏంటయ్యా, ఇంత పెద్ద హాస్పిటల్లో సీసీ కెమెరాలు పనిచేయకుండా ఉంటే ఏం చేస్తున్నారు? సార్ అవి ఏఎంసీలో ఉన్నాయి సార్. అక్కడ వర్క్ జరుగుతుంది. ఈ పాత కెమెరాల ప్లేస్లో వేరే కెమెరాస్ ఆర్డర్ ఇచ్చాం. అవి ఈరోజే వచ్చాయి సార్. రేపు ఫిక్స్ చేస్తాం. సారీ చంద్రిక్ గారు, ఎక్కడా అతని మొహం కనిపించట్లేదు. సార్, ఇందులో అంత అర్థం కాకపోవడానికి ఏముంది సార్? నేనే కళ్ళారా చూశాను అని చెప్తున్నాను కదా. నిజంగానే నేను చూశాను. ఈయనే సార్ భరత్ గారు, చూడండి. ఖచ్చితంగా ఈయనండి. నేనే నా కళ్ళారా చూశాను. నువ్వు చూసింది భరత్ని అయితే ఆ రోజు మన కళ్ళ ముందు ఉన్న శవం ఎవరిది? మన కళ్ళ ముందే బిల్డింగ్లో బాంబు పేలింది. అక్కడే తను చనిపోయాడు. ఇంకా నువ్వు భరత్ తిరిగొచ్చాడు అంటే ఎలా నమ్మగలుగుతున్నావో నాకైతే తెలియట్లేదు. మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది.